హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 5వ స్కందం 16 అధ్యాయంలో ఉన్నాము. సో ముఖ్యంగా భూమండలం పైన ఉన్నటువంటి వివరాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. సో ఈ పరీక్షిత్ మహారాజు జడభరతుడి యొక్క కథ విన్న తర్వాత అదే వంశంలో ముందున్నటువంటి ప్రియవ్రతుడు ఇచ్చినటువంటి చెప్పినటువంటి ఒక విషయం, ప్రియవ్రత గురించి తెలిసిన ఒక విషయాన్ని తన కుతూహలంగా అడగడం ప్రారంభించాడు, విచారించాడు. ఈ ఈ రథంతో ఈ భూమండలాన్ని ప్రియవర్తిత రథంతో భూమండలంను సూర్యుడి యొక్క ఆ సూర్యుడి యొక్క ఆయన కదలికల పట్ల కొంత అసంతృప్తి వ్యక్తపరిచాడు. ముఖ్యంగా తను తిరుగుతూ ఉంటే సగభాగం ఇంకా రాత్రి సమయం అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగక వాళ్ళంతా కూడా పెద్దగా చెప్పాలంటే అది ఉపయోగించలేకపోతున్నారు ఆ సమయాన్ని. సో ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలోకి, భక్తి జీవితంలో, ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువ శాతం మంది ఆధ్యాత్మికంగా ఉన్నారు. సో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసం, సో ఆ సమయాన్ని కూడా మనం ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు మనం ఏదో ఒక విధంగా మనం తీసుకురావాలని చెప్పేసి ఆయనే రెండవ సూర్యుడిగా ఆయన విస్తరించాడు. సో విస్తరించినప్పుడు ఈ విధంగా సూర్యుడు ఉన్నాడు, కానీ సగభాగమేమో మొత్తం చీకటిగా ఉంది. మీరు గమనిస్తే ఇప్పుడు మనం చూసిన ఈ భూమండలం చూసారా, ఈ భూమండలంలో నిన్న మనం డిస్కస్ చేసాం. భూమండలంలో 7 ద్వీపాలు, ఈ భూమండలాన్ని మొత్తానికి రాజు అనమాట. ఎక్కడి నుంచి స్వయంభూ మన దగ్గర నుంచి భూమండలానికి మొత్తం ప్రియవ్రత్, ఉత్తానపాద్, వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం చెప్పే భూమి అంటే ఈ ప్రపంచం కాదు, ఈ భూమి కాదు. భూమి అంటే మనం ఉండే 7 కాంటినెంట్స్, 7 ఖండాలు ఉండేది. ఈ భూమికి మాత్రం రాజులు కదా, మొత్తం భూమండలానికే రాజు. ఈ మధ్యలో మనకి ఇప్పుడు సగం కనబడుతుంది చూసారా, ఇది సుమేరా పర్వతం అది మేరు పర్వతం. అది మొత్తానికి రాజు అన్నమాట. అంటే అక్కడి నుంచి మొత్తం భూమండలం మొత్తం పరిపాలించేవాళ్ళు. సో అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సో మనం ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ భూమి మొత్తానికి ఒకప్పుడు సనాతన ధర్మం అంటే ఈ భూమి మొత్తం ఉనింది అని కాదు, లేదా ఈ ఒక్కదానికే రాజు మొత్తం ఇదంతా కూడా ఉన్నది కాదు. మొత్తం భూమండలం మొత్తం సనాతన ధర్మం ఉన్నింది. భూమండలం మొత్తం శాస్త్రాలను అనుసరించి ఆ ఆ కార్యక్రమాలు నడుస్తున్నాయి అప్పుడు. సో తర్వాత ఆయన రెండవ సూర్యుడి లాగా ఎప్పుడైతే ఆయన విస్తరించాడో ఆటోమేటిక్గా ఇటువైపు కూడా మనకి వెలుగు వచ్చేసింది. ఆ మేరు పర్వతాన్ని చుట్టూనే ప్రియవ్రతుడు తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని అనుసరించి? సూర్యుడు అనుసరించి. అట్లా మధ్యలో ఏదైతే మధ్యలో ఉన్న జంబూ ద్వీపం దగ్గర నుంచి జంబూ ద్వీపం చుట్టూ ఉన్నటువంటి ఆ ఉప్పు నీరు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం పక్కకి వెళ్ళి మళ్ళీ ఇంకొక రౌండ్ చేశాడు. అప్పుడు ఆ రథానికి ఉన్నటువంటి చక్రం ఒకటే చక్రం అన్నమాట. ఆ రథానికి ఒకటే చక్రం. అది మొత్తం చేయడానికి ఒక చుట్టూ తిరగడానికి 20 ఇంచుమించు 24-25 రోజులు పట్టేది మొత్తం. అంటే భూమి తిరుగుతూ భూమి చుట్టూ, ఇప్పుడు భూమండలం చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు. సో ఆయన తిరిగాడు అనుకోండి, సపోజ్ ఆయన ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఈయన ఇక్కడ ఉంటాడు. అంటే ఇది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఈయన కూడా అంత ఫాస్ట్గా తిరిగేవాడు అనమాట. అట్లా
ద్వీపాలని ఆయన సృష్టించాడు. 7 ద్వీపాలు, 7 సముద్రాలు. ఇంకోటి కూడా మీరు కానీ గమనిస్తే ఒక సముద్రం, జంబూ ద్వీపానికి ఆనుకొని ఉన్న సముద్రము, ఆ తర్వాత నెక్స్ట్ ద్వీపానికి ఆనుకున్న సముద్రానికి డబుల్ సైజ్ పెరిగేది అనమాట. డబుల్ సైజు. ఆ రెండో సముద్రానికి, మూడో సముద్రానికి ఇంకా డబుల్ సైజ్ పెరిగేది. అట్లా సైజ్ ఎందుకు పెరుగుతూ వచ్చింది అని అంటే, ప్రియవ్రతుడు కూడా సైజు పెరుగుతూ వచ్చాడంట. ప్రియవ్రతుడు కూడా సైజు పెరుగుతూ వచ్చాడంట. ఎందుకు ఆయన సైజు పెరుగుతా వచ్చాడంటే, ఆయన ఎక్కడున్నా సరే భూమండలం మొత్తం కనిపించడానికి, భూమండలం మొత్తం కనిపించడానికి ఆయన తిరిగాడంట. సారీ, ఆయన సైజు పెరిగాడు భూమండలం మొత్తం. సో జంబూ ద్వీపం దగ్గర ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి కనిపించడానికి ఎంత సైజు సరిపోయిందో, ఆ తర్వాత తన తన జంబూ ద్వీపం, అక్కడున్న జంబూ ద్వీపం వాళ్ళు కనిపించడానికి ఆయన మళ్ళీ సైజు పెంచుకున్నాడు నెక్స్ట్ ద్వీపానికి వచ్చినప్పటికి. అట్లా ఆ అన్ని సముద్రాలు అయితే చివరి దాకా వచ్చినాయి, సముద్రాలన్నీ కూడా ముందు సముద్రానికంటే కూడా డబుల్ సైజ్ పెరిగాయి అనమాట. ఎందుకంటే ఆయన డబుల్ సైజ్ పెరిగాడు. ఏదైతే ఆఖరి సముద్రం వచ్చిందో, 7వ సముద్రం చివరిలో వచ్చిందో, అదేంటది? శుద్ధ నీరు. శుద్ధ నీరు. అక్కడున్నా కూడా జంబూ ద్వీపం వాళ్ళు కూడా కనిపించాలా ఆయన. అందువల్ల ఆయన ఆ సైజుకి పెరిగాడు అనమాట. అంటే సముద్రాలు డబుల్ సైజ్ పెరుగుతూ వచ్చాయి. ఎందుకంటే ఆయన పెరిగాడు, ఎందుకంటే అందరికీ కనిపించాలి కాబట్టి. సో ఆ విధంగా ఆయన ఏ- ఈ మధ్య ఇప్పుడు మొదటి అంటే జంబూ ద్వీపం దగ్గర నుంచి భూమండలం అంచు దాకా వెళ్ళేటప్పటికి నేను మొత్తం 6 నెలలు పట్టేది. ఎట్లా అంటే, నేను చెప్పాను కదా, ఆయన 25 రోజులు, ఉదాహరణకి 25 రోజులు టైం తీసుకున్నాడు అనుకోండి. ఇది సూర్యుడితో సమానంగా ఆయన కూడా తిరుగుతున్నాడు. జమ్ము ద్వీపం దగ్గర తిరిగేటప్పుడు 23 రోజులు తీసుకున్నాడు. అట్లానే దానిపైన ఉన్న నెక్స్ట్ సముద్రం నుంచి ఇప్పుడు అక్కడ 25 రోజులు టైం తీసుకున్నాడు. అట్లా 7 × 25 చేసుకున్నాం అనుకోండి, 25 రోజుల లెక్కన అంటే 180 రోజులు ఇంచుమించుగా. 180 రోజులు అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇది 6 నెలలు పట్టిందన్నమాట ఆయన జంబూ ద్వీపం నుంచి ఆ చివరి ద్వీపంకి వెళ్ళేదానికి. మళ్ళీ తిరిగి ఆయన చివరి దగ్గర నుంచి మళ్ళీ జంబూ ద్వీపం వచ్చడానికి 6 నెలలు పట్టింది. సో ఇదంతా మనం కానీ గమనిస్తే 1 సంవత్సర కాలంలో ఆయన జంబూ ద్వీపం నుంచి భూమండలం చివరి ద్వీపం దాకా వెళ్ళి, ఆ చివరి ద్వీపం నుంచి మళ్ళీ జంబూ ద్వీపం రావడానికి 1 సంవత్సరం కాలం, అంటే 365 రోజులు పడుతుంది మొత్తం రఫ్గా. సో ఆ విధంగా ఆయన ఈ 7 సముద్రాలు, అదే 7 ద్వీపాలను ఆయన సృష్టించాడు. సో 1 సంవత్సర కాలం ఆయనకి పట్టిందన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయి, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా రావడానికి 1 సంవత్సర కాలం పట్టింది. అలాగే నిన్న మనం చూసుకున్నాం, ఒక తామర పుష్పంతో మనం నిన్న పోల్చుకొని ఆ పత్రంలో భూమండలాన్ని చూసి, ఆ భూమండలం లోపల గుహల్లాగా 8 నుంచి 14 లోకాలు, అంటే 8 లోకాలు, అంటే మొత్తం 7 లోకాల్లో అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల మరియు పాతాళం. సో దానిపైన ఉన్నటువంటి ఈ కాండం ఉన్నటువంటి 2 లోకాలు, భూవర్లోకము, స్వర్గలోకం. ఆ తర్వాత యాక్చువల్గా తామర పుష్పంలో మిగతా లోకాలు మనం నిన్న చూసాం. మనం ఒక విధంగా చెప్పాలంటే, ఇంతకుముందు మనం చూసింది ఇదేంటంటే, మనం పైనుంచి కానీ పత్రం చూస్తే, పైనుంచి కానీ భూమండలం చూస్తే ఆ వ్యూ అన్నమాట. ఇది పైనుంచి చూసినప్పుడు, ఇది మన సైడ్ నుంచి చూసినప్పుడు భూమండలాన్ని. సో నేను మనం ఇవన్నీ కూడా మనం చూసాము. సో చివరిది పుష్కర ద్వీపం, ఉన్నది జంబూ ద్వీపం, లక్ష ద్వీపం, సాయమల్లి ద్వీపం, కుషా ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాఖ ద్వీపం, పుష్కర ద్వీపం. సో దానికి తగినట్టుగా మనం సముద్రాలను కూడా మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత మనం జంబూ ద్వీపం యొక్క అసలైనటువంటి దాంట్లో వర్షాలు చూసాం. 9 వర్షాలు వచ్చాయి. సో 9 వర్షాల్లో
మధ్యలోది ఐలావృత వర్షం, ఐలావర్షం పై భాగంలో ఉన్నటువంటి రమ్యక వర్షం, కిరణ్మయ వర్షం, ఉత్తర కురు వర్షం. అవన్నీ కూడా ఏ అయితే పర్వతాలు ఉన్నాయో పర్వతాలు ఏ విధంగా డివైడ్ అయినాయి, వాటి కొలతలు ఏంటి, అట్లాగే దక్షిణ భాగంలో ఎలా దక్షిణ నిషాడ, హేమకుట మరియు హిమాలయాలు. ఇక్కడ హరివర్ష, కింపురుష వర్ష, భరత వర్ష. సో భరత వర్షాలు మనం యాక్చువల్లీ ఇప్పుడు మనం ఉన్నాం. అది కూడా ఒక భాగంలో చిన్న భాగం అది మనం ఉండే భూమి. అట్లానే దాన్ని తూర్పు పడమర భాగంలో భద్రాశ్వ వర్షం, తర్వాత కేటుమాల వర్షం అని చూశాను. ఆ తర్వాత మనం ఐలావృత వర్షం గురించి మాట్లాడే సమయంలో మధ్యలో మనం ఈ మేరు పర్వతం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది బంగారంతో చేసింది. ఒక ఇంచుమించు 1,00,000 యోజనాలు ఇవి. కింద భాగం 16,000 యోజనాలు, పై భాగంలో 84,000 యోజనాలు. సో మనకు కనబడుతుంది. అండ్ పై భాగం ఏదైతే వెడల్పు ఉందో అది 32,000 యోజనాలు, కింద భాగం వెడల్పు మేరు పర్వతం యొక్క వెడల్పు 66,000 యోజనాలు. సో ఈ విధంగా మనం దాని సైజెస్ మనం చూసుకున్నాం నిన్న. ఆ తర్వాత ప్రతి పర్వతం వాటి యొక్క స్థితిగతులన్నీ మనం చూసుకుందాం. సో ఇప్పుడు 4 ముఖ్యమైన పర్వతాలు ఉన్నాయి. మేరు పర్వతం చుట్టూ 4 ముఖ్యమైన పర్వతాలు ఉన్నాయి. ఏంటి ఆ ముఖ్యమైన పర్వతాలు అంటే ఇప్పుడు మనం చూపిస్తాను మీకు. సో ఇదొక పర్వతం, ఇదొక పర్వతం, ఇదొక పర్వతం, కిందవి ఇదొక పర్వతం. మొత్తం 4 పర్వతాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ఈ పర్వతం ఏదైతే ఉందో ఇది మందర పర్వతం. ఇది మందర పర్వతం. ఆ తర్వాత కింద భాగంలో ఉన్న పర్వతం మేరు మందార పర్వతం. ఇది వచ్చేసి మేరు మందార కింద ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఉండేది ఇటువైపు ఉండేది అంటే మనకి ఎడమ భాగంలో మనం ఎడమ చేతి వైపు చూసేవి ఇది ఇది సుపర్శ్వ పర్వతం. ఇది అని పైనుండేది కుముద పర్వతం. ఇది 4 ముఖ్యమైనటువంటి పర్వతాలు. ఇప్పుడు ఈ 4 పర్వతాల గురించి మనం మాట్లాడుకోబోతాం ఇప్పుడు. సో మనం చూసేటప్పుడు మనకుండే ఎడమ భాగంలో కుడి చేయి భాగంలో మనం మందర పర్వతం, దక్షిణ భాగంలో మనం మేరు మందార పర్వతం, తర్వాత మన ఎడం చేయి భాగం మనం చూస్తే సుపర్శ్వ పర్వతం, అట్లానే పైన ఉండేటువంటి పర్వతం పేరు కుముద పర్వతం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఎవరుంటారు, వాళ్ళ వాతావరణం ఏంటి ఆ పర్వతాల్లో, దాని గురించి మనం చూస్తాం. విషయం ఇవన్నీ తీసేస్తాం. సో ప్రతి పర్వతంపై ఒక చెట్టు ఉంది. ప్రతి పర్వతంపై ఒక చెట్టు, అక్కడ ఒక సరస్సు, ఉద్యానవనం ఉంటుంది ప్రతి పర్వతంలో. దానికి తగినట్టు ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు వల్ల ఆ ఆ పర్వతాన్ని మనం చూడగలుగుతాం లేదా దాన్ని గుర్తించగలుగుతాం అన్నమాట. ఆ చెట్టు వల్ల పెద్ద చెట్టు అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. ఒక విధంగా చెప్పండి, ఆ పర్వతాన్ని మొత్తానికి అది ఆశ్రయం ఇవ్వగలుగుతుంది. అక్కడ సరస్సులు ఉన్నాయి, ప్లస్ ఉద్యానవనాలు ఉన్నాయి. ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.
ఉదాహరణకి ఇప్పుడు మందర పర్వతం ఉంది, మనం ఇక్కడ చూసాం. మందర పర్వతం అయితే మన కుడి చేయి భాగంలో ఉండేటువంటి మేరు పర్వతానికి కుడి చేయి భాగంలో ఉండేది. అక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇక్కడ ఇది చెట్టు, ఆ పర్వతానికి ఒక చెట్టు అంచున చివరలు ఇవన్నీ కొంచెం డయాగ్రామ్ కి చిన్న చెట్టులా కనబడుతుంది, కానీ యాక్చువల్గా అది ఒక ఆ పర్వతాన్ని మొత్తాన్ని కూడా అది ఆక్యుపై చేయగలుగుతుంది. మొత్తాన్ని మొత్తాన్ని విస్తరించగలుగుతుంది, అంత పెద్ద చెట్టు అనమాట. సో అక్కడ ఆ ఆ పర్వతం, మందర పర్వతం పైన ఉండే ఒక చెట్టు, ఆ చెట్టు వచ్చేసి మామిడి చెట్టు. అది అక్కడ ఉండే సరస్సు పాల సరస్సులు ఉంటాయి. ఆ ఉద్యానవనం పేరు వచ్చేసి నందన ఉద్యానవనం. మందర పర్వతం మీద ఉన్నటువంటి చెట్టు మామిడి చెట్టు, పాలు పాల సరస్సు లోపల ఉండే ఆ పర్వతం పైన ఉండేటువంటి సరస్సులు అంత పాలతో చేసి ఉంటాయి అన్నమాట. తర్వాత ఆ ఉద్యానవనం పేరు నందన. చూడు, మందర పర్వతం ఉన్న మామిడి పండ్లు కింద పడి పగిలి అరుణోదయ నది నది ఏర్పడి ఐలావరద తూర్పు వైపు అవి ప్రవహిస్తుంది. ఆ మామిడి పండ్లంతా కింద పడి పగిలి ఆ రసం వస్తుంది కదా, అది ఒక నదే ప్రవహిస్తుందంట అక్కడ, అరుణోద నది. అది ఐలావరద తూర్పు వైపు అది ప్రవహిస్తుంది. చూడండి ఇక్కడ అరుణోద నది అని అనుకున్నాను. ఇది బాగా చూడండి, ఇది ఎల్లో కలర్ లో ఉంది కదా, ఇది నది. ఇది ఇక్కడ నుంచి ఆ మామిడి పళ్ళు కింద పడితేమంటే ఆ రసం ఒక పెద్ద నదిని ఏర్పడుతుంది, దాని పేరు అరుణోద నది. అది తూర్పు వైపు ప్రవహిస్తుంది. భవానీ చెలికత్తెలు ఆ నీరు త్రాగినప్పుడు, భవానీ అంటే అమ్మవారు, అమ్మవారు ఆమె చెలికత్తెలు ఆ నీరు త్రాగినప్పుడు వారి శరీరం నుండి సుగంధం 1000 యోజనాల వరకు వాసన చూడవచ్చు. సో ఆమె యొక్క చెలికత్తెలతో ఆడికొచ్చి స్నానానికి దిగినప్పుడు, ఆ నీరు త్రాగినప్పుడు, ఓకే, ఆ శరీరం నుండి 1000 యోజనాలు అంటే 1000 అంటే 8 మైళ్ళు లేదా 13 కిలోమీటర్లు అంతవరకు వాళ్ళ సుగంధం అది ప్రవహిస్తుందంట. నెక్స్ట్ అనేది మేరుమందర. సో మేరుమందర పర్వతంలో ఉండేది రోజ్ యాపిల్ చెట్టు అనమాట అది. సో ఇది కొంచెం తప్పుడైంది. ఇక్కడ వచ్చేసి తేనె అనమాట. అక్కడ ఉండేటువంటి ఆ సరస్సు తేనె, అది తేనె సరస్సు. సో పైనుండి నేను కాపీ చేసినప్పుడు నేను చూసుకోలేదు. ఇప్పుడు ఎట్లయితే మనం ఇందాక మందర పర్వతం పైన ఉంది మనం మామిడి చెట్టు అన్నామో, ఇప్పుడు చూడండి మేరు మందర పర్వతం. సో మేరుమందర పర్వతం ఎక్కడ ఉంది? దక్షిణ భాగంలో ఉంది, కింద భాగంలో. సో ఇది వచ్చేసి రోజ్ యాపిల్ అనమాట. మామూలుగా దీన్ని జంబు చెట్టు అని కూడా అంటారు, జంబు చెట్టు. జమ్ము చెట్టు అని ఉంటారు, లేదా దీన్ని రోజ్ యాపిల్ అంటారు. ఇక్కడ ఉండేటువంటి సరస్సు వచ్చేసి తేనెతో చేసి ఉంటుంది. అదే మందర పర్వతం చేసింది ఎలా ఉంటుంది? పాలతో చేసింది. ఇక్కడ ఈ సరస్సు అన్నమాట. అలాగే ఈ ఈ ఈ జంబు చెట్టు లేదంటే రోజ్ యాపిల్ నుంచి వచ్చినటువంటి అవి కింద పగిలి ఆ రసం వస్తుంది కదా, అది కూడా ఇక్కడ జంబు నదిగా అది ప్రవహిస్తుంది అనమాట. అది జంబు నదిగా ప్రవహిస్తుంది. సో జంబు నదిగా ప్రవహిస్తుంది. సో ఆ రోజ్ యాపిల్ చాలా పెద్ద ఆకారంలో ఉంటుంది. అవి క్రింద పడినప్పుడు రసం, అది జంబు నది ఏర్పడుతుంది. ఆ రసం గాలికి ఎండకు బంగారుగా మారుతుంది. జంబు నాడి అని అనబడును. స్వర్గవాసులు ఈ బంగారంతో ఆభరణాలు చేయించుకుంటారు. సో అక్కడేమో ఏమన్నారు, అక్కడ సుగంధం ఏర్పడుతుంది. ఏది మన మందర పర్వతం మనం చెప్పుకున్నప్పుడు ఆ మామిడి పళ్ళు కింద పడి రసం అరుణోదర అరుణోదర అరుణోద నదిగా అది ప్రవహిస్తే, సో భవానీ ఆ చెల్లికత్తులు వచ్చి తాగినప్పుడు దాని సుగంధాలు, వాళ్ళ శరీరం యొక్క సుగంధం పరిమళిస్తుంది అనమాట 10 యోజనాల దాకా.
అదే ఇక్కడైతే ఇక్కడ ఏమవుతుందంటే ఆ తేనె నది ఏదైతే ఉందో జమ్ము నది ఉందో అది కొంతకాలానికి గాలికి ఎండకి అంత అది ఏమవుతుందంటే క్రమక్రమంగా అది బంగారు కింద మారిపోతుందంట. ఒకప్పుడు ఆ ప్రవహిస్తున్నట్టుగా ఉండేటువంటి ఇది ఆ తర్వాత గడ్డగట్టిపోయేది, అది బంగారు అయిపోతుందంట ఆ నది మొత్తం. ఏదైతే బంగారుగా మారినటువంటి ఆ స్థితిని జంబు నాడి అని అంటారంట అది. సో స్వర్గవాసులు అంటే పై లోకాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు, స్వర్గవాసులు ఇక్కడికి వచ్చినప్పుడు దాంట్లో నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు బంగారు ఆభరణాలు చేయించుకుంటారంట వాళ్ళు. సో కాబట్టి ఈ జంబు నది యాక్చువల్గా బంగారుని సృష్టిస్తా ఉంది కాలక్రమం. నెక్స్ట్ సుపర్స్వ. సుపర్స్వ అనేటువంటి ఈ పర్వతం కాదంబ చెట్టు ఉంది, చెరుకు రసం ఉంది. అట్లాగే దాని ఆ ఉద్యానవనం పేరు సారీ నమ్మ చెప్పడం మేరుమందరం పర్వతంలో చిత్రరథ అనేటువంటి ఉద్యానవనం ఇది. రోజ్ యాపిల్, తేనె, చిత్రరథ. ఎట్లా అయితే మందర పర్వతంలో మామిడి, పాలు, నందన నందన ఉద్యానవనం, అట్లానే ఇది చిత్రరథ అన్నమాట. అట్లా ఇప్పుడు సుపర్స్వ వచ్చేసి కాదమ్మ చెట్టు ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ఆ సరస్సు చెరుకు రసంతో చేసింది. ఆ పేరు ఉద్యానవనం పేరు వైభ్రాజక. వైభ్రాజక అనేది ఆ పేరు అన్నమాట. ఇప్పుడు ఆ చెట్టులో ఏదైతే కాదమ్మ చెట్టు ఉందో ఆ చెట్టులో తొర్రల్లో నుండి 5 తేనె నదులు ప్రారంభమై ఐలావ్రత పడమటి భాగమున ప్రవహిస్తాయి. 100 యోజనాలు దాని యొక్క సుగంధము వ్యాపిస్తుంది. ఓకే. సో కాదంబ, చెరుకు రసం, వైభ్రాజక, ఆ చెట్టు తొరలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వెళ్తాం. ఇది కూడా తేనె. ఇది కూడా ఆ చెట్లు త్వరలో నుంచి మనకి ఆ తేనె వస్తుందంట. తేనె ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ. సో సుపర్శ్వ, ఇది సుపర్శ్వ. ఈ పైన ఉన్న చెట్టు పేరు కాదమ్మ చెట్టు లేదా మహా కాదమ్మ వృక్షం అంటున్నారు దీన్ని. ఈ సరస్సు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చెరుకు రసంతో చేయబడిన సరస్సు. కానీ ఈ కాదమ్మ చెట్టు త్వరలో నుంచి వచ్చేటువంటి తేనె, ఓకే, తేనె, అది తేనె సముద్రం అవుతా ఉంది. అది తేనె సముద్రం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేరు మందారం నుంచి వచ్చినటువంటి ఇది అది బంగారు అయిపోయింది. ఓకేనా? అక్కడేమో తేనె సరస్సు ఉంది. కానీ ప్రవహించింది ఏదైతే ప్రవహించిందో, ఓకే, ఏ చెట్టు నుంచి రోజ్ యాపిల్ నుంచి వచ్చినటువంటి ఏదైతే రోజ్ యాపిల్ అంటే జమ్ము చెట్టు నుంచి వచ్చినటువంటి, ఓకే, ఏదైతే తేనె ఉందో, ఓకే, అది ఇక్కడ ఏమైంది, అది బంగారు అయిపోయింది. జంబు జంబు రివర్ లో జంబు నాడి అనబడి అది బంగారు అయిపోయింది. అది ఇక్కడ కానీ చూసినట్లయితే ఇక్కడ ఆ చెట్టు త్వరలో నుంచి, కాదమ్మ చెట్టు త్వరలో నుంచి తేనె ప్రవహించి అది ఒక నది తయారైంది అక్కడ. సో ఆ విధంగా మనం సుపర్శ్వ ఆ, చెట్టు పర్వతం మీద ఉన్నటువంటి మహాకాదమ్మ చెట్టు నుంచి వచ్చినటువంటి ఈ త్వరలో నుంచి వచ్చినటువంటి తేనె నదిగా తయారైంది అది. అయితే అవి తాగినప్పుడు మాత్రం ఇది 100 యోజనాల దాని సుగంధం వ్యాపించిందండి. 100 యోజనాలు. అందుకుముందు మనం చూసింది 10 యోజనాలు, ఇది 100 యోజనాలు అన్నమాట. అండ్ చివరిది కుముద. కుముద పర్వతం పైన మర్రి చెట్టు, దాంట్లో అక్కడ సరస్సు వచ్చి పవిత్ర జలం. ఆ ఉద్యానవనం పేరు సర్వతోభద్ర అనే ఉద్యానవనం అక్కడ ఉంది. దాని వేరు నుండి చాలా నదులు ఉత్తర భాగంలో ప్రవహిస్తాయి. ఆ నదులు అంచున ఉన్న ప్రజలు పాలు, పెరుగు, నెయ్యి వంటి అనేక వనరులు లాభం పొందుతారు. సో ఇది మనం చూసాం ఇక్కడ. సో ఇది కుముద పైన. ఇది ఒక మర్రి చెట్టు ఉంది ఇక్కడ పైన. ఇదంతా ఒక మర్రి చెట్టు. అక్కడ సరస్సు వచ్చి పవిత్ర జలాలు ఉన్నటువంటి సరస్సు. అయితే ఇక్కడ వచ్చేటువంటి ఈ ప్రవహించే నదుల్లో ఏమొస్తాయంటే పాలు ఇస్తుందంట, పెరుగు ఇస్తుంది, మజ్జిగ ఇస్తాయి, అన్ని ఇస్తాయండి ఈ నదుల్లో. ఈ నదులు
ఇవి అనేక నదుల కింద మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అది మొత్తం వ్యాపిస్తుంది మొత్తం. సో ఈ విధంగా మనం 4 పర్వతాలు, మందర పర్వతంలో దాని ప్రత్యేకమైన చెట్టు, ఆ సరస్సు మరియు నది, తర్వాత ఉద్యానవనం, ఈ నాలుగిటిని మనం సో ప్రత్యేకంగా చేసాం. యాక్చువల్గా ఇవన్నీ కూడా సో దేవతల వాసులు, దేవతలు వీళ్ళంతా కూడా అప్పుడప్పుడు ఈ విహారయాత్రలాగా రావడం, సో ఇక్కడంతా కూడా వాళ్ళు కొంతకాలానికి గడపడం, వాళ్ళ కొంత అనుభవించడం అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఇక్కడంతా కూడా. సో ఆ విధంగా ఈ మేరు పర్వతం చుట్టూ ఉండేటువంటి ఈ 4 ముఖ్యమైన పర్వతాలు, వాటి యొక్క ఆ, అక్కడ ఉండే వాతావరణము, ఆ, ఏవే వనరులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఇప్పుడు. సో ప్రజలు ఈ నదుల నీటిని తాగి వారు మరణ సమయం వరకు రోగము, ముసలితనము, చలి, వేడిని ఇవన్నీ అనుభవించకుండా ఆనందంగా ఉంటారు. ఎవరైతే అక్కడ ఉంటారో నివసించే వాళ్ళు, ఆ వాసులు, ఈ నీళ్లు తాగి వాళ్ళు మరణ సమయం వరకు కొంచెం రోగాన్ని, ముసలితనము, చలి, వేడి అన్ని అనుభవించరు అనమాట. ఎందుకంటే కొంచెం చెప్పాలంటే అవి అక్కడుండే వాతావరణాలు కొంచెం అంటే స్వర్గంతో పోలి ఉంటాయి అన్నమాట అక్కడ వాతావరణాలన్నీ. సో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మనం అనుభవించే అన్ని కష్టాలు వాళ్ళు కానీ మరణం అయితే తప్పదు. అందుకని మరణ సమయం వరకు అంటుంది. సో మరణ సమయం వరకు వాళ్ళు యవనంగా ఉండుండొచ్చేమో, ఆ, లేకపోతే ఎటువంటి రోగాలు రాకుండా అక్కడున్న వాతావరణం వాళ్ళని బాగా అనుకూలిస్తుందేమో. అయితే ఇవన్నీ అనుభవించకుండా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు, కానీ మరణం అయితే తప్పదు. మరణం అయితే కంపల్సరీగా రావాల్సింది. ఆ తర్వాత కేశరాచల పర్వతాలు. ఇవి 20 చిన్న పర్వతాలు మేరు పర్వతం చుట్టూ పువ్వుల్లో గుచ్చాలు వలె అమర్చబడ్డాయి. సో ఏంటవని చూద్దాం ఇప్పుడు మనం. ఈ కేశచర పర్వతాలు అంటే ఇవన్నమాట. దిక్కున చూడండి, మన రౌండ్ గా ఈ 20 ఉన్నాయి అన్నమాట కేసరచర పర్వతాలు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ మేరు పర్వతానికి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇంత పొడుగుంటాయి ఇవన్నీ, వీటికి సపోర్ట్ చేస్తాయి. మేరు పర్వతాన్ని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా వాటిని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఒక పిల్లర్స్ లాగా వాటికి. మొత్తం ఇవన్నీ కూడా ఒక 20 పర్వతాలు ఉన్నాయి అన్నమాట. అది అక్కడ నివసించేది ఇట్లా ప్రత్యేకతలు ఏమి లేవు. అవన్నీ ఎందుకంటే మేరు పర్వతాన్ని సపోర్ట్ చేయడానికి అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేది 8 పర్వతాలు మేరు పర్వతం చుట్టూ కాల భాగంలో ఉన్నవి. సో పర్వతం యొక్క కాల భాగంలో సో 8 పర్వతాలు ఉన్నాయన్నమాట. అంటే 4 కాకుండా, ఈ 20 కాకుండా మొత్తం 8 పర్వతాలు ఉన్నాయి. ఏంట పర్వతాలు? తూర్పు వైపు జతర, దేవకుట, పడమర వైపు పవన మరియు పారియాత్ర, దక్షిణ వైపు కైలాస, కరవీర, ఉత్తరం వైపు త్రిశంగ, మకర. సో అన్నిటి యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు 18x2x2 యోజనాలు అన్నమాట ఇవి. సో ఏంట పర్వతాలను ఇప్పుడు మనం చూస్తాం. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇప్పుడు సో ఉత్తర భాగంలో త్రిశంగ, మకర ఇదో ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదో ఇక్కడ త్రిశంగ, మకర. ఇక్కడ జతర, దేవకుట. ఇది జతర, దేవకుట. ఇది కైలాస, కరవీర. ఇంకోటి పరివ్రత, ఇది పావన్. సో ఇవి మొత్తం సో 8 పర్వతాలు.
సో ఈ మొత్తం ఇప్పుడు ఇప్పుడు మనం అంతా మాట్లాడుకున్న ఓన్లీ ఐలావరత వర్షం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం ఇప్పటి వరకు. ఇంకా మనం మిగతా ద్వీపాలకు వెళ్ళలేదు. అలాగే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇంకా చూసుకోవాలి. ఓన్లీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది జంబూ ద్వీపంలో ఉన్న 9 వర్షాల్లో. సో ఒక వర్షం ఏంటంటే మధ్యలో ఉందో ఐలావృత వర్షం, దాని గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట మనం. సో దీంట్లో మనం మేరు పర్వతాన్ని నేను కొంత భాగం మనం చూసుకున్నాం. ఈరోజు కూడా ఇప్పుడు కొంచెం మాట్లాడుకోపోతాం మళ్ళీ. దాని చుట్టూ 4 ముఖ్యమైన పర్వతాలు ఉన్నాయి: మందర, మేరు మందర, సుపర్శ్వ, కుముద. సో ప్రతి పర్వతానికి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చెట్టు, అక్కడ ఉన్న సరస్సు, తర్వాత అక్కడ ఉద్యానవనాలు ఉన్నాయి. అండ్ ఒక్కొక్క పర్వతం నుంచి నదులు కూడా ప్రవహిస్తున్నాయి. సో మన మందర పర్వతం నుంచి మామిడి రసం యొక్క ఇది ప్రవహిస్తుంది, అరుణోద నది అంటున్నారు. అలాగే మేరు మందారం నుంచి వచ్చేటువంటి ఆ నదిని జంబు నది అని అంటున్నారు. అది కాలక్రమంలో అది బంగారైపోతా ఉంది. అలాగే సుపర్శ్వ పర్వతం దగ్గర మనం చూస్తే కనుక అక్కడ అక్కడ ప్రవహించేటువంటి నీరు అదంతా ఆ, తేనె తేనె నీళ్లు. సో అట్లానే కుముద ఇక్కడ వచ్చేసి శుద్ధ సారీ ఇక్కడ ఇక్కడికి వచ్చే ప్రవహించేటువంటి నదిలో మొత్తం వాళ్ళకి ఆ, పాలు, పెరుగు, మజ్జిగ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అవి కాకుండా మళ్ళీ ఆ, కేశర పర్వతాలు, మొత్తం 20 పర్వతాలు ఉన్నాయి చుట్టూ. మళ్ళీ అవి కాకుండా మళ్ళీ 4 ముఖ్యమైన పర్వతాలు, 8 ముఖ్యమైన పర్వతాలు ఉన్నాయి కింది భాగంలో. సో త్రిశర్గ, మకర, తర్వాత జతర, దేవకుట, కైలాస, కైరవీర, పావన, పరివత్ర పరివత్ర. సో ఇట్లా మనం మేరు పర్వతం చుట్టూ ఉండి ఐలావ్రత వర్షం గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. అండ్ ఒక్కొక్కటి ఆ 8 పర్వతాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి మకర పొడవు అంటే లెంగ్త్ అన్నమాట. పొడవు, వెడల్పు మరియు ఎత్తు. ప్రతి పర్వతం యూనిఫామ్ గా. సో 18 యోజనాలు పొడవు, 2 యోజనాలు వెడల్పు, 2 యోజనాలు ఎత్తు. సో ఈ విధంగా మనం చూస్తాం అన్నమాట. సో తర్వాత వచ్చేసి ఈ మేరు పర్వతం పైన ఈ మేరు పర్వతం పైన మనం చూసాం కదా, వెడల్పుగా పై పడల్పు ఉంటుంది, కింద పోను 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 కొంచెం సన్నబడుతుంది. మొత్తం అది 32,000 యోజనాలు అని చెప్పుకున్నాం. దానిపైన కొన్ని పట్టణాలు ఉన్నాయి అన్నమాట. పట్టణాలు ఉన్నాయి. ఎవరు పట్టణాలు? ఒకటి వచ్చి బ్రహ్మపట్నం మేరు పర్వతంపై మధ్యలో ఉంటుంది. బ్రహ్మపురి లేదా మనోవతి అని కూడా దాని పిలువబడుతుంది. మొత్తం బంగారుతో చేయబడింది. సో ఈ మేరు పర్వతం పైన చూడండి, పక్కనే మనకి ఇంకో డయాగ్రామ్ కూడా ఉంది. అంటే మేరు పర్వతం పైన ఉండేటువంటి అక్కడున్న పట్టణాలు అన్నమాట ఇవన్నీ. దాంట్లో అతి ముఖ్యమైనది బ్రహ్మపట్టణం. దీన్ని మనోవతి అని కూడా అంటారు. మనోవతి లేదా బ్రహ్మపురి, మనోవతి అని కూడా అంటారు. సో ఇది దీని మొత్తం కూడా ఈయన పట్టణం అంతా బంగారుతో చేయబడింది ఇదంతా కూడా. తర్వాత 8 లోకపాలుల పట్టణాలు కూడా ఉన్నాయి అక్కడ. బ్రహ్మపురి చుట్టూ ఉంటాయి అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, శ్రద్ధావతి, గంధవతి, మహోదయ మరియు యశోవతి. ఎవరివి పట్టణాలు అని అంటే, అమరావతి వచ్చి ఇంద్రుడిది, తేజోవతి వచ్చి అగ్నిది, సంయమని వచ్చి యముడిది, కృష్ణాంగన వచ్చేసి నిర్తి, శ్రద్ధావతి వరుణ, తర్వాత గంధవతి వచ్చి వాయుది, 4, 5, 6. అమరావతి వచ్చి ఇంద్రుడిది, తేజవతి వచ్చి అగ్ని, సంయమని వచ్చి యమ, కృష్ణాంగన వచ్చి నిర్తి,
శ్రద్ధావతి వచ్చి వరుణ, గంధవతి వచ్చి వాయువు, మహోదయ వచ్చి కుబేర, యశోవతి వచ్చి శివుడు. ఈ విధంగా మొత్తం మనం చూస్తే కనుక 8 పట్టణాలు ఉన్నాయన్నమాట. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా, సో కుబేరుడు యొక్క పట్టణం, శివుడి యొక్క పట్టణం, ఇవన్నీ లోకపాలకులు. ఇంద్రుడు, అగ్ని, యముడు, సంయమని, నిరుతి, వరుణ, వాయువు. ఇది మేరు పర్వతం పైన ఉండేటువంటి పట్టణాలు అన్నమాట. సో మధ్యలో బ్రహ్మ ఉన్నాడు. అతి తర్వాత 8 మంది లోకపాలకులు ఉన్నారు. ఆ లోకపాలకుల్లో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళ పట్టణాలు అన్నమాట. సో ఈ విధంగా మనం జంబూ ద్వీపం యొక్క విస్తరణ కావచ్చు, జంబూ ద్వీపం పైన ఉన్న కొలతలు కావచ్చు, దానిపైన నివసించేటువంటి లోకపాలకులు బ్రహ్మతో పాటు, సో ఇవన్నీ కూడా మనం ఈ 16 అధ్యాయంలో మనకి ఇచ్చినటువంటి వివరణ అనమాట. సో ఈ విధంగా భూమండలాన్ని మొత్తాన్ని కూడా 7 ద్వీపాలు, 7 సముద్రాలుగా, అండ్ వాటి వాటి పేర్లతో సహా మనం చూసాము. తర్వాత అవి ఒక్కొక్క ద్వీపము చుట్టూ ఉండేటువంటి సముద్రము, అది ఒక సముద్రానికి మించి ఇంకో సముద్రం రెండింతలు పెరుగుతూ పెరుగుతూ వస్తాయి సముద్రాలు. ఎందుకనంటే మన ప్రియవ్రతుడు రెండింతలు సైజు పెరుగుతూ వస్తాడు. ఎందుకంటే తన వాసు తన ఇప్పుడు ఎక్కడున్నా సరే తన కనబడాలని చెప్పేసి అది తీసుకున్నాడు. సో ఆ తర్వాత మనం వివరాల్లోకి వెళ్ళాము. తర్వాత జంబూ ద్వీపాన్ని ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టాము. ఆ జంబూ ద్వీపంలో ముఖ్యంగా 9 వర్షాలు మనం చూసాము. అని ఆ పర్వతాలు ఏంటి, ఆ పర్వతాల యొక్క కొలతలు ఏంటి చూసాము. అని ఆ తర్వాత మనం ముఖ్యంగా ఐలావ్రత వ్రతం గురించి, ఐలావ్రత వర్షం గురించి ఆ వర్షం గురించి మనం చర్చించుకునే క్రమంలో సుమేరు పర్వతం లేదా మేరు పర్వతాన్ని చూసి, ఆ మేరు పర్వతం చుట్టూ ఉండేటువంటి అనేక పర్వతాలు, 4 ముఖ్యమైన పర్వతాలు, అలాగే 20 కేశాచర పర్వతాలు, ఆ తర్వాత 8 సాధారణ పర్వతాలు, ఇవన్నీ మనం చూసాము. తర్వాత లోకపాలకులు అయితే పైన ఉంటారు. మేరు పర్వతం పైనుండి వాళ్ళ యొక్క నివాస స్థావరాలు అవన్నీ. సో బ్రహ్మ, తర్వాత మిగిలిన వాళ్ళు లోకపాలకులు. సో నెక్స్ట్ అధ్యాయంలో రేపు మనం చూస్తాము. సో గంగ నది ఎలా ప్రవహించింది, అవన్నీ ఇదిలోకి ఎట్లా అవి ప్రవహించి ఒక్కొక్క అన్ని ద్వీపాలని కవర్ చేస్తూ, ముఖ్యంగా అన్ని వర్షాలను కవర్ చేస్తూ, ఇది ద్వీపాలు కాదు కదా, ఓన్లీ ఇది జంబూ ద్వీపానికి సంబంధించి. సో జంబూ ద్వీపంలో అసలు ఎలా మొదలవుతుంది గంగా నది, అది ఎలా ప్రవహిస్తుంది, ఆ ప్రవహించే క్రమంలో అక్కడంతా కూడా ఎటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, भगवत वाणी श्रीमद् भगवत गीता की जय, जय गौ प्रेम।